నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని సన్నిధిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. మూలమూర్తికి విశేషంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. హిందూ ముస్లింలు అన్నదమ్ములులాగా పర్వదినాలను జరుపుకోవాలి. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ హితవు. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. పలు సంఘాలు, ట్రేడ్ సెల్ అసోసియేషన్ నేతలు ధీమా. సిఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్. టీడీపీ నాయకుడు సీఎం సురేష్ నాయుడు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కళ్యాణ మండపం రోడ్డులో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని సన్నిధిలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం శ్రీకృష్ణుని మూలమూర్తికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు సాయంత్రం ఉట్ల పండగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. యాదవులతో పాటు ఉట్టి లాగిన ఆయన చాలాసేపు ఆలయం వద్ద భక్తులతో గడిపారు. ఉట్టి కొట్టే వేడుకల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలను చూడడానికి భద్రాచలంలోని మహిళలు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదిలివచ్చారు. చిన్నారులు శ్రీకృష్ణుడు సత్యభామల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒక్కసారి వచ్చినందున హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లాగా ఆయా పర్వదినాలను జరుపుకోవాలని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ హితవు పలికారు. యూసఫ్గూడ సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలవకుండా ప్రశాంత వాతావరణంలో ఆయా పండుగలు జరుపుకోవాలని ఆయన కోరారు. సమావేశానికి పీస్ కమిటీ హిందూ ముస్లిం సోదరులు, ఏసీపీలు, సిఐలు, సిబ్బంది పాల్గొన్నారు. डिबेट में बोल रहे थे लोग, लेकिन తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మీ ప్రతి ఒక్కరూ కృషి, ప్రభుత్వం ఒక కృషి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కృషి, అందరూ కలిసి పనిచేయడం వల్ల దాదాపు 10 సంవత్సరం మనము ఒక చిన్న ప్రాబ్లం కూడా జరగకుండా మన పట్టణాన్ని కాపాడగలిగినాము. దాని ఒక కాన్సిక్వెన్సెస్, అది ఒక
కాన్సిక్వెన్సెస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. మనం హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చూస్తున్నాము. దీనిలో కృషి చేసిన మీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఓన్ చేసుకొని చేస్తున్నారు. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక, ముషిరాబాద్ బస్తీ సంక్షేమ సంఘం, ముషిరాబాద్ బీఆర్ఎస్ ట్రేడ్ సెల్ అసోసియేషన్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 3సారి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్బాగ్ లో కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జనార్దన్, అల్లా పురుషోత్తం మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్ర పరిధిలోని గృహకల్ప వారు 1966 నుండి 2000 సంవత్సరం వరకు విడతల వారీగా కేటాయించిన అద్దె షాపులు నిర్వహణలోని ఏర్పాటు సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో సంఘాలను గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ముఠా గోపాల్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. 50 ఏళ్లుగా రాజకీయాల్లో ప్రజల మధ్య ఉంటూ రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందిస్తున్న ముఠా గోపాల్ సేవలను అధిష్టానం గుర్తించి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడం హర్షణీయమని అన్నారు. 3సారి ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ను గెలిపించి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ముఠా గోపాల్ అనేది ఏం చెప్పు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సీఎం ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయిందని టీడీపీ నాయకుడు సీఎం సురేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఊహించిన దానికన్నా ఎక్కువ మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని అన్నారు. 72 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనగా 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో తోడ్పాటు అందించాయని అన్నారు. నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించి నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడమే తమ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. మెగా జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. Registration జరిగింది. So please kindly scan the QR. Registration జరిగింది. So please kindly scan the QR. ఈరోజు ఎస్ఆర్ఐటి కాలేజీ నందు సీఎం ఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము యోగా జాబ్ మేళా నిర్వహించబడుతున్నది. ఆన్లైన్లో వచ్చిన స్పందన కన్నా దానికన్నా 7-8 అంతలు ఎక్కువగా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది.
మీరందరూ చూశారు, ఎంత స్పందన జాబ్ మేళకు ఉంది అనేది మీరందరూ గమనించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మొదట 500 మందికి అనుకున్నాం. ఈరోజు ఎక్కువ మంది పాల్గొంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొదట 40 కంపెనీలనే మేము ఆపర్చునిటీ చేసినాం, కానీ ఈరోజు 72 కంపెనీలు దాదాపు వచ్చినాయి. కాబట్టి దీని స్పందన కంపెనీల స్పందన కూడా ఏ విధంగా ఉంది, నిరుద్యోగ సమస్య కూడా ఏ విధంగా ఉంది, విద్యార్థులు కూడా చాలామంది పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ సజీవుగా జరుగుతున్నాయి. దీనికి సహకరించిన విద్యార్థులకు ఇక్కడ రాజేశ్వరి కాలేజీ ఇచ్చిన యాజమాన్యానికి, వాళ్ళ స్టాఫ్కు, వాళ్ళ ప్రిన్సిపాల్కి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఈరోజే ఎంతవరకు రిజల్ట్ అనేది కూడా మనకు సాయంత్రం తెలియజేస్తుంది. కాబట్టి మీ విలేకరులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాట్సాప్ మీడియా అందరూ కూడా సాయంత్రం మళ్ళా ఉత్తరం రావాల్సిందిగా మేము కోరుతున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం 2 రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలోని బేడ మండపంలో శ్రీకృష్ణునికి విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములతో పాటు చిన్ని కృష్ణుడి విగ్రహాన్ని మండపం వద్దకు తీసుకువచ్చి అభిషేకం నిర్వహించారు. అనంతరం కృష్ణునికి అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి వెన్న, పాలు, తేనె, అటుకులు నివేదన చేశారు. అనంతరం స్వామివారిని ఉయ్యల్లో వేయించంపజేసి లాలలు, జోళ్ళు కార్యక్రమానికి నిర్వహించారు. హరిదాసులు కీర్తనలు, వేద పండితుల వేద మంత్రాలు, అర్చకుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల మధ్య కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ వద్ద గల చిత్రకూట మండపం ఎదుట ఉట్ల పండుగ వేడుకను నిర్వహించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్రను అంబర్పేట శ్రీరమణ చౌరస్తా నుండి ఆలికేఫ్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 1450 కిలోమీటర్లను రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని గుర్తు చేశారు. అఖిల భారత యాదవ మహాసభ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు లక్పతి యాదగిరి గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, రామ్మోహన్ రావు, సతీష్ బాబు, షేక్ జమీర్, మహమ్మద్ ఫరీద్, షేక్ సమద్, మహమ్మద్ ముస్తఫా, ముంతాజ్, కోటం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ నాడు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు 1450 కిలోమీటర్లు ఈ దేశంలో 14 స్టేట్స్ 76 పార్లమెంట్ సెగ్మెంట్లు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో, భారత్లో ఉన్న అసమానతలన్నీ పోయి అందరూ సమానంగా ఉండాలని ఈ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోనికి ఆయన 1400 కిలోమీటర్లు ఈ దేశంలో పాదయాత్ర చేసిండు. అలాగే ఈ ప్రజలకు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళకున్న సమస్యలు ఏంటి అన్నది ఆయన స్వయంగా 4 నెలలు ప్రయాణం చేసి పాదయాత్ర చేసి అన్నీ తెలుసుకుని ఈ రోజుకి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరం పండుగను మేము అఖిల భారత యాదవ మహాసభ పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే మా ప్రియతమ నాయకుడు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్లాక్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్పతి యాదగిరి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, జమీర్ భాయ్, అలాగే జాంగి మేము ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్వి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, అలాగే ఓబీసీ కన్వీనర్కు అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైనా పేరు మర్చిపోతే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడాది కాలం పూర్తి కావడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి ఆదిత్యారెడ్డి వందలాది మంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. సనత్ నగర్ బస్ స్టాప్ నుండి శివాజీనగర్ వరకు పాదయాత్ర చేస్తూ అంబేద్కర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఈ పాదయాత్రలో పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ జోడో రాహుల్ గాంధీ గారు చేపట్టింది ఎంతవరకు చాలా ఎవ్వడు చేయలేని కార్యక్రమం వారు చేశారు. చేసిన తర్వాత చాలామందికి మొత్తం దేశంలో డిస్ట్రిక్ట్స్లో సిటీల్లో తిరిగి ఏ విధంగా అయితే అందరినీ కలుపుకుంటూ పోయారో అదే స్ఫూర్తితో శరత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మేము కూడా మా కార్యకర్తలు అంటే మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీని ముందు నుంచి గెలిపించుకుంటూ వచ్చిన ఈ కార్యకర్తలతో సహా అందరం కలిసి శరత్ నగర్ డివిజన్లో ఇవాళ పాదయాత్ర చేసుకుంటూ వచ్చినాము. వస్తూ కొంతమందిని కలిసినప్పుడు, కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు చెప్తున్నప్పుడు, కొంతమంది ఇక్కడ కూరగాయల దుకాణాల్లో ఉన్న మనుషులు చెప్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఇప్పుడు కూడా 5,000, 6,000, 8,000, 10,000 నెలకు సంపాదించుకుంటున్న మనుషులు. ఇది చూసి చాలా బాధ అనిపిస్తుంది. ఇంకోటి, ఇవాళ మేము ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము, స్కిల్ శక్తి. అంటే లాస్ట్ 1 మంత్ నుంచి శరత్ నగర్లో గల్లీ తిరుగుతుంటూ మేము తెలుసుకుంది ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఉన్నది ఇక్కడ. ఏదైతే ఉందంటే అది నెలకొచ్చే ఉపాధి అనేది ఎంత తక్కువ ఉన్నదంటే 2023లో శరత్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే కాకుండా సికింద్రాబాద్లో ఈ విధంగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా హైటెక్ సిటీతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాము? వాళ్ళు 3 లక్షల గజంలో ఉన్నాము, మనం 70,000 గజంలో ఉన్నాము. మా జీతాలు 6,000, 8,000, 10,000. ఇంట్లో లేడీసు 2-3 పిల్లలు పెట్టుకొని అసలు ఎట్లా ఉంటున్నారు, ఎట్లా తింటున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు అనేది చాలా బాధగా విషయము. అయితే రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే చేపట్టారో అదే విధంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ తిరుగుతూ తెలుసుకొని ప్రజల సమస్యలు ఏ విధంగా మనము కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్లస్ మాకున్న ఫౌండేషన్, మా తాతగారి పేరు మీద
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్తో మేము చాలామందికి సాయం చేసుకుంటూ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ముస్లిం సోదరులు కానివ్వండి, ప్రతి ఇష్యూని, ప్రతి బడ్జెట్ ఇష్యూని, ప్రతి ఎడ్యుకేషన్ సమస్యని, ప్రతి బీసీ కానీ ఎవరైనా కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని కూడా మేము ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాల్ని ముందుకు తీసుకొచ్చే విధానంగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవరైనా దాఖలా ఇచ్చుకోవచ్చు, కంటెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం ప్రజలు గమనించేది ఏంటంటే, ఇప్పుడు ఇంతమంది ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో చారిత్రాత్మక పాదయాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమగఢ్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోదిరి స్వామి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి ముచ్కూర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ద్వేషం అనే సంతలో ప్రేమను వంచి దుకాణం తెరుస్తాను అనే సందేశంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులు 4080 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ కుంటా రమేష్, కార్యదర్శి భోజగౌడ్, టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల నాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనంతరావు, బీసీ సెల్ అధ్యక్షుడు కోరాడి రాజు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముసాఫిర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని పార్టీలు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయో దాన్ని పసిగట్టి ఈరోజు పోయిన సంవత్సరం ఇదే రోజున రాహుల్ గాంధీ గారు పబ్లిక్ మధ్యలో, ప్రజల మధ్యలో చిచ్చు పెడుతున్నారని, ఎప్పుడు మనం కలిసికట్టుగా ఉండాలి, ఆ ఏదైతే చిచ్చును మనము పారదోలాలని చెప్పేసి సంవత్సరం క్రితం భారత్ జోడో అనే కార్యక్రమాన్ని కన్యాకుమారి నుంచి కాశీ వరకు కొనసాగించి నేటికి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంగా ఈరోజు తిరుంగల్ మండల కేంద్రంలో సంవత్సరాన్ని ఈరోజు ఇక్కడ కొనసాగిస్తున్నాము. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జోడో 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 పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటైన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో మొత్తం 42 వివిధ శాఖల అధికారుల కార్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30న సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 2 నెలలు దాటిపోతున్నా ఇంకా అద్దె భవనంలోనే కొన్ని కార్యాలయాలు కొనసాగుతున్నాయి. నేటికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, గనులు, భూగర్భ జల వనరుల శాఖ, జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు 13 శాఖలకు సంబంధించిన పలు కార్యాలయాలు ఇంకా షిఫ్ట్ కాకపోవడంతో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ నందుడు చాలా పెద్దగా ఉత్సవం నామకరణ మహోత్సవం చేద్దామనుకున్నాడు. కానీ గనుడు వచ్చి మన రాజుకు పిల్లల మీద మంచి బుద్ధి లేదు కనుక నువ్వు రహస్యంగా నీ కార్యం చేయమని రహస్యంగా చేసి రోహిణి పుట్టినటువంటి కొడుకు బలరాముడిని కృష్ణుడి పేరు పెట్టి గనుడు వెళ్ళిపోయినాడు. గోపాలకృష్ణ గోపాలకృష్ణ భగవానికి కృష్ణజన్మమైంది. అయితే ఇప్పుడు మనం అయినంత వరకు చుట్టూ చెప్పినటువంటి భగవద్గీత ప్రపంచ దేశాలలో అందరూ చదువుతున్నారు. మన పిల్లలే
శ్లోకం వా శ్లోకపాద నిత్యం భాగవతం. మన పక్క మతం ఉన్నోళ్ళకి వాళ్ళ మత గ్రంథంలో ఒక్క శ్లోకం అని వస్తుంది కానీ ఇక మగవాళ్ళకి కాదు మొత్తం. ఆయన చదివింది యూనివర్సిటీ డిగ్రీ భగవద్గీత. ఒకసారి అమెరికాకు పోతే అడిగాడు, మీతో భగవద్గీత ఉందట కదా. ఇక్కడ ఈ టౌన్లో అది దాని ఆ పట్టణం ఎక్కడ భగవద్గీత ఉన్నదట అని వాడంటే జర్మన్గా భగవద్గీత అని ఒక టౌన్ ఉన్నదేమో అని వీడు అనుకుంటున్నాడు. మన దగ్గరికి పోయిన మినిస్టర్ ఆ దౌర్భాగ్యాన్ని మనమంతా. తనపై కొందరు కావాలని తప్పుడు కేసులు పెట్టి ఇరికించారని హెచ్వైసీ అధ్యక్షుడు సల్మాన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవుడు తనతో ఉన్నాడని, సుప్రీంకోర్టు ద్వారా తనకు బెయిల్ మంజూరైందని అన్నారు. మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎన్నో సేవలు అందించిన హెచ్వైసీపై చాలా మంది కన్నువేశారని, కానీ దేవుడి దయ వల్ల తాము బయటపడి మళ్లీ ప్రజల సేవలో ఉంటామని స్పష్టం చేశారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू. मैं अल्लाह का मैं शुक्रगुजार हूँ और मैं अल्लाह की ज़ात का भी मैं शुक्रगुजार हूँ. जैसा कि आप सबको पता ही है कि जो हमारा दुश्मन है कोई गैर नहीं है, हमारे सफ़ों में ही हमारे लोग हैं जो हमारे ख़िलाफ़ दिन रात साजिशें करते रहते हैं, जो हमारी तरक्की को बर्दाश्त नहीं कर सकते, जो हमें आगे बढ़ता हुआ देख नहीं सकते. तो ऐसे लोग हमारे सफ़ों में हैं. ऐसे लोगों को पहचानना वक्त की ज़रूरत है. ऐसे लोगों को पहचानो. अल्लाह का मैं शुक्रगुजार हूँ. हर हमेशा से दुश्मनों का मुंह काला होता गया, हमेशा की तरह. अब की बार दुश्मन ने बहुत बड़े पैमाने पर साजिश की, बहुत बड़े पैमाने पर अपनी ताकत का मुजाहरा किया. अल्हम्दुलिल्लाह अब की बार भी अल्हम्दुलिल्लाह अल्लाह ने मुझे वही इज्जत दी और वही फतेह हासिल हुई और दुश्मनों का मुंह काला हुआ. सुप्रीम कोर्ट में मेरे हक में फ़ैसला आया और गवर्नमेंट ऑफ तेलंगाना के ख़िलाफ़ फ़ैसला आया. अल्हम्दुलिल्लाह आप सब लोगों की दुआओं का नतीजा है. आज मैं बरी हूँ, पीडी एक्ट क्वैश हुआ और मैं आज़ाद हूँ. अल्हम्दुलिल्लाह एचवाईसी ने हमेशा उम्मत मोहम्मदिया की खिदमत का जज्बा रखा, अपने सीनों में उन बेवा बहनों का दर्द रखा, उन यतीमों का दर्द रखा, उन बीमारों का दर्द रखा, उन कैदियों का जो सलाखों में कैद है उनका दर्द रखा. चाहे कोई भी मसला हो, चाहे वो गुस्ताख़ नबी राजा सिंह का मसला हो, वसीम रिजवी का मसला हो या नूपुर शर्मा का मसला हो, जब कभी भी ऐसे मसले हुए अल्हम्दुलिल्लाह हमने हमारे सीनों को पेश किया. और जिसके पास रसूखात है, जिसके पास ताकत है, वैसे लोगों ने सिर्फ अपनी ज़बान का इस्तेमाल किया और हमने हमारे सीनों को पेश किया. एक ऐसा शख्स हूँ हैदराबाद तेलंगाना स्टेट में जो गुस्ताखी करने वाले के ख़िलाफ़ जब मैंने एहतजाज किया तो मुझ पर 5 मुकदमे दर्ज कर दिए गए और उसके बाद हमारे दुश्मनों ने पुलिस को इस्तेमाल कर कर झूठे मुकदमे डालकर मुझ पर पीडी एक्ट डालकर मुझे सलाखों के पीछे डाल दिया गया. ऐसे दुश्मनों को पहचानने की बहुत ज़रूरत है, बहुत ज़रूरत है. आने वाले दौर में इंशाअल्लाह एचवाईसी की ताकत और बढ़ेगी और ख़िदमत करेगा. उम्मत मोहम्मदिया की तरक्की कैसे होगी ये चीज़ को सोचते हुए आगे बढ़ता जाएगा, बढ़ता जाएगा, बढ़ता जाएगा. इंशाअल्लाह दुश्मनों के मुंह काले होते जाएंगे. हमने जो जुल्म को झेला है, अगर हमारी जगह अगर कोई अगर मजलूम होता, जिसके पास अगर माशी हालत अगर कमज़ोर होती, खुदा की कसम वो मर जाता. वैसी ताकत का मुजाहरा किया हमारे ख़िलाफ़. मगर हम एक ऐसे नौजवान हैं जो हमारे सीनों में एक सच्चे ईमान की मोहब्बत रखते हैं और हम सच्चे आशिक़ रसूल है, रसूलुल्लाह के ग़ुलाम हैं और ये गर्दन सिर्फ़ अल्लाह की बारगाह में सजदारेज़ होती है, जुल्म करने वालों के सामने सजदारेज़ नहीं होती. चाहे तुम सलाखों के पीछे डाल दो, चाहे तुम फांसी के फंदे पे चढ़ा दो, मगर दुश्मनों से कोई समझौता नहीं होगा, नहीं होगा, नहीं होगा. सिर्फ हमारा मुकाबला होगा और इंशाअल्लाह अल्लाह हमारे जो नसीब में फतेह हासिल करेंगे हम इंशाअल्लाह, खुदा की कसम. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని సన్నిధిలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. మూలమూర్తికి విశేషంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. హిందూ ముస్లింలు అన్నదమ్ములులాగా పర్వదినాలను జరుపుకోవాలి. హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ హితవు. ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. పలు సంఘాలు, ట్రేడ్ సెల్ అసోసియేషన్ నేతలు ధీమా. సిఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్. టీడీపీ నాయకుడు సీఎం సురేష్ నాయుడు వెల్లడి. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.